సో మీరు కూడా స్క్రీన్ మీద అయితే నెంబర్ కనబడుతుంది కదా, సో దానికి కాల్ చేసి మీరు మీ పూజలు ఎలా చేస్తారు, వ్రతాలు ఎలా చేస్తారు, ఉపవాస దీక్ష ఎలా చేస్తారు, ఇంకా ఏదైనా మీరు సంవత్సరంలో ఒక్కసారి ముఖ్యంగా చేసుకునే పూజలేంటి, సో అలాంటి ఏవైనా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. మీకైతే స్క్రీన్ మీద అయితే నెంబర్ కనబడుతుంది కదా, సో దానికి కాల్ చేయండి. కాల్ చేసి నాతో మాట్లాడండి. ఇంకా మీరు మీ పూజల విధానం కానీ ఎలాంటి పూజలు చేస్తారో వాటిని గురించి అయితే వివరించండి. నేను ఇప్పటిదాకా చెప్తున్నాను కదా ఏకాదశుల గురించి, సో ఏకాదశుల గురించి ఇప్పటిదాకా వివరించాను. సో ఈ ఏకాదశి వ్రతం పూజ కానీ వ్రతం కానీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఏకాదశి పూజ ఎలా చేయాలంటే, ఏకాదశి రోజు మనము ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం కదా, దాని ముందు రోజే అంటే దశమి నాడు రాత్రి సాత్విక ఆహారం తీసుకోవాలి, అంటే అల్పాహారం టైపు తీసుకోవాలి. సో రేపు ఉపవాసం ఉంటున్నాం కదా, సో ఫుల్గా కడుపు నిండా తినాలి అనుకుంటే మాత్రం ఈ ఏకాదశి వ్రతానికి అయితే పనికిరాదు. సాత్విక ఆహారం అంటే ఉల్లి వెల్లుల్లి తినకుండా మామూలుగా ఏదైనా చపాతి కానీ అలాంటివి చేసుకొని అల్పాహారం టైపు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏకాదశి నాడు ముందుగా తులసికి పూజ చేయాలి. తులసి పూజ చేసి ఈ ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఉపవాస దీక్ష కొందరు పూర్తిగా నీళ్లు త్రాగకుండా ఉంటారు, కానీ అలా చేయకూడదు. ఈ ఏకాదశి రోజు మాత్రం మీకు దాహం వేసినప్పుడు నీళ్లను మాత్రం తప్పకుండా తాగాలి ఈ ఉపవాస ఏకాదశి రోజు. ఇంకా కొందరు టాబ్లెట్స్ అలా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు పాలు కానీ పళ్ళు కానీ ఏవైనా తినవచ్చు, కొబ్బరి నీళ్ళు టైప్ అలాంటివి ఏదైనా తినవచ్చు, తాగవచ్చు. సో ఇంకా ఏకాదశి నాడు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ శ్రీ మహావిష్ణువు ఆరాధన కానీ చేయవచ్చు. మధ్యాహ్నం సమయంలో స్వామివారికి హారతి ఇచ్చి పాలు పళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాత మధ్యాహ్నం సమయంలో మీరు పాలు పళ్ళ రసాలు ఏవైనా తీసుకోవచ్చు. పొద్దున ఎలాగో తులసి పూజ చేస్తారు, అలాగే శ్రీ మహావిష్ణువుకి కూడా పూజ చేసేసి మళ్ళీ మధ్యాహ్నం కూడా హారతి ఇచ్చేసి ఏకాదశి రోజు చేసే పూజ గురించి ఉపవాసం గురించి నేను చెప్తున్నాను మళ్ళీ. సో ఉదయం లేవగానే ముందుగా ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత సో తలస్నానం తప్పనిసరి చేయాలి. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఈ ఉపవాస దీక్షను ఎవరైనా తీసుకోవచ్చు. నియమాలు నిష్టలు ఏమీ లేదు. చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఈ ఉపవాస దీక్షను తీసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు చేయలేరు వాళ్ళైతే సో ఈ ఉపవాస దీక్ష తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు ఉండలేరు కదా. సో అలాంటి వాళ్ళు తీసుకోకూడదు. కొంచెం పెద్దవాళ్ళు అంటే 20 నుంచి 30 సంవత్సరాల లోపు కానీ ఆ టైప్ వాళ్ళైతే సో మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో సో దానికి నెరవేర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఉపవాస దీక్ష ఉండాలి కదా. సో అలాంటి వాళ్ళు ఈ పూజ ఏకాదశి పూజ కానీ ఉపవాసం కానీ ఎలా చేయాలో నేను చెప్తాను. ముందు ఏకాదశి నాడు ఉదయమే తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ తులసి పూజ మొదట చేయాలి. తులసి పూజ చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామికి ఈ ఏకాదశి అత్యంత ప్రాధాన్యం కాబట్టి వారిని పూజించాలి ఏకాదశి నాడు. సో మళ్ళీ మధ్యాహ్నం ఏం చేయాలంటే, మధ్యాహ్నం కూడా పాలు పళ్ళు నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి తర్వాత మీరు మధ్యాహ్నం పాలను కానీ అవే దేవుడికి సమర్పించిన పాలు పళ్ళను స్వీకరించవచ్చు. సో మధ్యలో కొన్ని నీళ్ళు కూడా త్రాగవచ్చు. తర్వాత ఏకాదశి నాడు సాయంత్రం ఏం చేయాలంటే, స్వామివారి దగ్గర దీపారాధన చేసి ముఖ్యంగా ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవు నేతితోనే దీపం వెలిగించాలి. నువ్వుల నూనెతో ఈరోజైతే దీపం వెలిగించకూడదు. మెయిన్గా చెప్పాలంటే ఆవు నేతితోటే ఈరోజైతే దీపం వెలిగించాలి. వెలిగించిన తర్వాత ప్రసాదంగా ఏం పెట్టాలంటే చలివిడి వడపప్పు ప్రసాదంగా పెట్టాలి. ఈ ఏకాదశి రోజు అదే ముఖ్యం. ప్రసాదం అయితే చలివిడి వడపప్పు ఈ రెండిట్లో ఏదైనా పెట్టచ్చు. మీకు 2 ఉంటే 2 కూడా పెట్టేయచ్చు. ఆ తర్వాత ఆ స్వామివారిని గంధ పుష్పాలతో అర్చన చేయాలి. అంటే మీకు ఉన్న పుష్పాలలో ఇంకొన్ని అక్షంతలు కలిపి ఆ పుష్పాలతో స్వామివారి అష్టోత్తరాలు కానీ మీకు ఎన్ని వస్తే అన్ని సహస్రం కానీ సో మీకు టైం ఉంటే సహస్రనామాలు చేసుకోవచ్చు. సో టైం లేకపోతే అష్టోత్తర నామాలు కూడా చేసుకోవచ్చు. సో స్వామివారికి అష్టోత్తర నామాలు చేసుకొని గంధ పుష్పాలతో ఈ అష్టోత్తర నామాలు చేసుకోవాలి. సో మీరు ఇంకా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే
తులసి ఆకుతోటి స్వామివారికి మీకు దొరకని ఎడల ఒక్క తులసి ఆకైనా పర్లేదు, ఆ గంధ పుష్పాలతో కలిపి స్వామివారికి అర్చన చేయాలి. లేదంటే మీరు ఈ పూజ చేసిన ఫలితం అనేది పొందరు. ఎందుకంటే తులసి అమ్మవారు శ్రీ మహావిష్ణువుకు మహాభక్తురాలు. సో హారతితో ఆ రోజు ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువు కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట. సో ఆ రోజు మనం తులసితో గనుక ఆ శ్రీ మహావిష్ణువుకు పూజ చేసామనుకోండి, ఆ మహావిష్ణువు మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ తులసి ఆకులను ద్వాదశి రోజు అస్సలు కోయకూడదు. సో దానికన్నా ఏకాదశి రోజు, ద్వాదశి రోజు తులసి ఆకుల్ని కోయకూడదు. ఏకాదశి ముందు ఉంటుంది కదా త్రయోదశి, ఆ రోజే కోసి పెట్టుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటుంది కదా అమ్మవారు, ఆ రోజు కోస్తే సో అమ్మవారికి కోపం వస్తుందంట. సో ఆ రోజు తులసి ఆకులు మాత్రం కోయకూడదు. సో ముందు రోజు కోసి పెట్టుకోవాలి. సో కోసి పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా పూలు కానీ అక్షంతలు ఉంటాయి కదా దేవుడికి మనము అష్టోత్తనామాలు చేసేటప్పుడు, సో వాటిలో ఈ తులసి ఆకులను అయితే కలిపి స్వామివారికి అష్టోత్తర శతనామాలు చేసుకోవాలి. ఒకవేళ మీకు తులసి ఆకుల మాల ఉన్నా కానీ స్వామివారికి వేయచ్చు. ఇంకా చాలా ప్రీతిపాత్రుడవుతాడు ఆ శ్రీ మహావిష్ణువు. సో మీరు ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతం పూజలో మాత్రం పుష్పాలతో తులసి అమ్మవారు కూడా ఉండాలి. తులసి ఆకులు కూడా తులసి దళం కూడా ఉండాలి. ఆకులు అంటే ఒక్క ఆకు కాదు, దళం అంటే కాడ ఉంటుంది కదా, సో దళం ఉండాలి. సో తులసి అమ్మవారిని అయితే అమ్మవారిని సో స్వామివారి అష్టోత్తర నామాల్లో కలిపి పూజ చేయాలన్నమాట. చేసిన తర్వాత సో నైవేద్యంగా అయితే చలివిడి వడపప్పు పెట్టిన తర్వాత సో మీరు ఆ నైటు ఏదైతే చలివిడి వడపప్పు పెట్టారో అదే మీరు కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఏకాదశి నాడు. సో అవి తప్పించి ఇంకా మిగతావి అల్పాహారం కానీ అలాంటివి ఏవి తీసుకోకూడదు. ఈ ఏకాదశి నియమాలు అవే. సో మెయిన్గా మీరు ఇలా పాటించారనుకోండి, ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. సో మరునాడు తెల్లవారుజామున ద్వాదశి గడియలు వెళ్ళకముందే, అంటే ఉదయం 9 నుంచి 9:30 గంటల లోపే ఆహారం అనేది స్వీకరించాలి. ఈ ఆహారం అనేది మనం ఏమైతే వండి పెడతామో అది కూడా ఆ వెంకటేశ్వర స్వామి ముందు పెట్టేసి సో ఒక కొబ్బరికాయ కొట్టేసి ఉపవాస దీక్ష విరమిస్తున్నానని సో ఆహారం 9 నుంచి 9:30 మధ్యలోపే, అంటే ద్వాదశి గడియలు ఉంటాయి కదా, సో అవి వెళ్ళక ముందే మీరు ఈ ఆహారాన్ని స్వీకరించాలి, ఉపవాసం ముగించాలి. కానీ ఏకాదశి పూజ కానీ చేస్తే ఆ భగవంతుడు పూర్తి ఆశీర్వాదం మీపై ఉంటుంది. సో ఈ ఏకాదశి వ్రత విధానం చెప్పాను కదా, సో పూజ కూడా ఎలా చేయాలో చెప్పాను కదా. సో ఇప్పుడైతే మనమైతే స్క్రీన్ మీద ఒక వీడియో చూద్దాం.